2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సో చాలా మంది ఏమంటారంటే, సార్ డిగ్రీ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, మా వాడిని కోర్సులో జాయిన్ చేస్తాము. ఇట్స్ నాట్ అబౌట్ కోడ్ జ్ఞాన్ అండి, ఎవ్రీ ఇన్స్టిట్యూట్ కోర్సులో జాయిన్ చేస్తాము. సో వాడికి ఇమ్మీడియట్గా జాబ్ వస్తుందా? 5 months కోర్స్ చేశారనుకోండి, నేనేమంటా అంటే 4 years చదివిన అబ్బాయికి 5 monthsలో జాబ్ ఎందుకు వస్తుంది? నా క్వశ్చన్ రైటా రాంగా? 4 years చదివారండి, 4 years చదివి కాలేజ్ వాళ్ళు చూపించినప్పుడు రాంది 5 monthsలో ఎలా వస్తుంది? ఎందుకు రావాలి అసలు? సో ఇక్కడ ఆ థింకింగ్ ప్రాసెస్ అన్నది మారాలండి. ఇప్పుడు కోడ్ జ్ఞాన్ గురించి చెప్తాను. కోడ్ జ్ఞాన్లో మా దగ్గర 5 months ప్రోగ్రామ్ ఉంటుంది. నాకు అర్థం కాదు ఏంటంటే, జస్ట్ ఒక 3 weeks బ్యాక్ ఇక్కడ విజయవాడ ఆఫీస్లోనే నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్. స్టూడెంట్ రాలా, పేరెంట్ వచ్చారు. పేరెంట్ వచ్చి, సార్ మా వాడి కోర్స్ అయిపోయింది, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇవ్వండి. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఏం చేసుకుంటారు అన్నది నాకు క్వశ్చన్ మార్క్ అనమాట. మీరు ఎందుకు జాయిన్ చేశారు? జాబ్ రావటం కోసం. జాబ్ రావటానికి 2 years సపోర్ట్ చేస్తాం మేము. మీరు బీటెక్ మీ అబ్బాయి ఫర్ సపోజ్ 2025 ఏప్రిల్లో పాస్అవుట్ అయితే 2027 ఏప్రిల్ వరకు ఫ్రెషర్గా ఎలిజిబుల్ అవుతారు. 2 years పాస్అవుట్ అయిన దగ్గర నుంచి 2 years ఫ్రెషర్గా ఎలిజిబుల్ అవుతారు. 2 years మేము సపోర్ట్ చేస్తున్నప్పుడు 4 నెలలు కోర్స్ అవ్వగానే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఏం చేసుకుంటారు? 2 years రావాలి కదా, వచ్చిన కంపెనీస్కి అప్లై చేయాలి కదా, ప్రాక్టీస్ చేయాలి కదా. సో కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్స్ అంటే చాలామంది కొన్ని టాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉంటే కనుక మీరు మీ బీటెక్లో ఫేస్ చేసి ఉంటారు. మల్టిపుల్ సర్టిఫికేషన్స్ చేపిస్తారు. ఆ కంపెనీ సర్టిఫికేషన్ చేయండి, ఈ కంపెనీ సర్టిఫికేషన్ చేయండి అని. సర్టిఫికేట్స్ అదర్ మీ బీటెక్ అవార్డ్ సర్టిఫికేట్ కానీ 10th ఇంటర్ ఇవి కాకుండా మిగతా సర్టిఫికేట్స్ అన్ని డస్ట్బిన్లో వేసుకోవటానికి మనకి వస్తాయి. ఎందుకో కూడా చెప్తాను. మీకు ఫస్ట్ ఒక ఇంటర్వ్యూకి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే, ఏ కంపెనీ ఇంటర్వ్యూ అయినా మినిమం 65% పర్సంటేజ్ ఉండాలి, CGPA ఇవన్నీ. అండ్ ఇంకో క్లారిటీ ఇస్తా, ఇప్పుడు మన వాళ్ళు 6 CGPA అని తీసుకొచ్చారు, పర్సంటేజ్ కాకుండా కాలేజెస్. CGPAలో 7 ఉంటే ఈక్వల్స్ టు 62%. 7 CGPA is not equal to 70%. క్లారిటీ ఇస్తున్నాను. సో రేపొద్దున సార్ నాకు 7 CGPA ఉంది, కంపెనీ వాళ్ళు 70 అడిగారు, నేను ఎలిజిబుల్ కదా అంటే కాదండి. ఓకే, 7 CGPA is equal to 62%. మీకు ఏదైతే కంపెనీ ఇంటర్వ్యూ వస్తుందో ఆ కంపెనీ వాళ్ళు కొన్ని రూల్స్ పెడతారు, ఏమని, ఇంత పర్సంటేజ్ ఉంటే కనుక మీరు అప్లై చేయొచ్చు అని. ఆ పర్సంటేజ్ ప్రూవ్ చేసుకోవటానికి మీ ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ యాజ్ వెల్ యాజ్ కొన్ని కంపెనీస్ 3 అడుగుతారు, 10th ఇంటర్ అండ్ బీటెక్ ఆర్ డిగ్రీ. వాటికి యూజ్ అవుతాయి. ఒక్కసారి ఇంటర్వ్యూ ఫస్ట్ రౌండ్కి మీరు ఎలిజిబుల్ మీకు వచ్చింది అనుకోండి, ఇంటర్వ్యూ లింక్ వస్తే అక్కడి నుంచి మీ స్కిల్ సెట్ ఇంపార్టెంట్. మీరు ఇంకా బీటెక్లో ఏం చదివారు, ఎన్ని సబ్జెక్ట్స్? సార్ నేను 64 సబ్జెక్ట్స్ చదివాను, 20 labs పాస్ అయ్యాను అంటే యూజ్ లేదండి. నీ స్కిల్ సెట్ ఏంది, నువ్వేం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసావు, ఏం నేర్చుకున్నావు అన్నది ఇంపార్టెంట్. ఆ స్కిల్ సెట్ లేదు అంటే ఫస్ట్ రౌండ్లోనే అయిపోతుంది. ఒక 2 years వరకు ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండే. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అంతా కోడింగ్ వచ్చేసింది, ఆన్లైన్ మొత్తం కోడింగే ఫస్ట్ రౌండ్. సో ఫస్ట్ రౌండ్లోనే మీరు స్కిల్ సెట్ మైనస్ అయితే ఇంకెట్లా వెళ్తారు నెక్స్ట్ రౌండ్స్కి? సో స్కిల్ సెట్ చాలా ఇంపార్టెంట్. అందుకే 4 years డిగ్రీలో రాన్ జాబ్ 5 monthsలో వస్తుందా అంటే రాదు. 5 monthsలో ఎవరికి వస్తుంది అంటే 4 yearsలో ఎంతో కొంత కాన్సన్ట్రేట్ చేసి ఉంటే, ఇక్కడ ఫుల్ ఫోకస్డ్గా ఉంటే వస్తుంది. లేదా 4 years ఫుల్ ఎంజాయ్ చేసేసి ఓకే రియలైజ్ అయ్యి ఇప్పుడు నాకు జాబ్ రావాలి అంటే ఆ 5 months వేరే నావిగేషన్ ఉండకూడదు, డైవర్ట్ అవ్వకూడదు. మళ్ళీ ఎట్లా ఉంటారంటే, ఈవెన్ నేను బోత్ ఎగ్జాంపుల్స్ చెప్తా, పేరెంట్స్ చెప్తాను, స్టూడెంట్స్ చెప్తాను. పేరెంట్స్ పాపం తీసుకొచ్చి జాయిన్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా బయట అప్పు తెచ్చో ఏదో ఒకటి చేసి జాయిన్ చేస్తారు. జాయిన్ చేశాక ఒక 2 months అట్లా అయ్యాక మీ చుట్టాల్లో ఎవరో ఒకళ్ళు మీరు పెళ్ళిళ్ళకి ఇట్లా వెళ్ళినప్పుడు
డిస్కషన్ వచ్చినప్పుడు అరే అట్లా కాదు, మనకి మన దూరపు చుట్టమో ఎవరో ఒకళ్ళు పలానా చోట చేస్తున్నారు, ఈ టెక్నాలజీ నేర్పించండి, నేను చెప్తాను, రిఫరెన్స్ ఇస్తాయి, వెంటనే జాబ్ వస్తుంది అంటారు. అసలు ఇంక అంతే, ఆ మైండ్ సెట్ వెంటనే చేంజ్ చేస్తారు. వచ్చి కనీసం మాతో మాట్లాడటం కానీ ఏముండదు. నెక్స్ట్ డే నుంచి ఇంకా వేరే కోర్స్ జాయిన్ చేస్తారు. అదంతా అయిపోయాక ఓ 1 year 1.5 year తర్వాత సార్ మీ దగ్గర ఫోన్ చేస్తారు నాకు, సార్ మీ దగ్గర అప్పుడు మా అబ్బాయిని జాయిన్ చేశాను సార్, మధ్యలో ఇట్లాగా వేరే జాబ్ ఆఫర్ వస్తే ఇట్లాగ వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు చేయాలనుకుంటున్నాము అని. ఇక్కడ ఆల్రెడీ 1.5 year అయిపోయింది, ఉందే 2 years ఫ్రెషర్ ట్యాగ్. మళ్ళీ లాస్ట్ 6 monthsలో మల్టిపుల్ టెక్నాలజీస్ నేర్చుకున్నాక ఇప్పుడు వచ్చి మళ్ళీ దీని మీద ఫోకస్ చేయగలుగుతాడా స్టూడెంట్? సో పేరెంట్స్ దాని మీద ఎక్కువ అంటే అట్లా మీరే అట్లా స్వింగ్ మోడ్లో ఉంటే ఇంకా పిల్లలు ఎలా ఉంటారు? ఇప్పుడు పిల్లల సైడ్ వీళ్ళు కాలేజెస్లో గ్రూప్స్ ఉంటారు. ఓకే, అబ్బాయి వచ్చి జాయిన్ అయ్యాక ఫర్ సపోజ్ పైథాన్ జాయిన్ అయ్యాడు అనుకోండి, ఆర్ జావా జాయిన్ అయ్యాడు అనుకోండి, వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళి డేటా సైన్స్లో జాయిన్ అవుతారు. ఓ 1 month తర్వాత అరే మా క్లాస్ ఓన్లీ 1.5 hour డేటా సైన్స్ మాది, మాకు డైరెక్ట్గా 12 lakh ప్యాకేజ్ 18 lakhs ప్యాకేజ్ ఇప్పిస్తామన్నారు, నువ్వే అక్కడ జావా పైథాన్ కోర్ బేసిక్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, లేటెస్ట్ నేర్చుకుందాం అంటారు. అంతే, ఇంక ఈ పిల్లవాడు కూడా అట్లాగే మూడు స్వింగ్ అయిపోయిద్ది. పేరెంట్ వద్దన్నా సరే అలిగో ఏదో ఒకటి చేసి వాళ్ళతో మళ్ళీ బలవంతాన మనీ పే చేయించి ఇంకో దాంట్లో జాయిన్ అవుతారు. సో ఇవన్నీ మీ చేతుల్లో ఉండేయండి. మేమేం చేయగలమో తర్వాత చెప్తాను. ఓకే, మీ చేతుల్లో ఉండే పాయింట్స్, మీరు ఎలా కంట్రోల్ చేయగలరు, మీరు ఎలా థింక్ చేయాలి అన్నది ఇంపార్టెంట్. ఆ థింకింగ్ ప్రాసెస్ మారలేదు అంటే కనుక మనం 6 lakh members పాస్ అవుట్ అవుతుంటే హార్డ్లీ 1 lakh members కూడా జాబ్స్ రావట్లేదు అంటే కంపెనీస్ లేవా అని కాదు, కంపెనీస్ బోల్డ్ అన్నీ ఉన్నాయి. మా కోడినాల్లో ఇప్పుడు 150 మంది 160 మంది స్టాఫ్ ఉన్నారు, ఇంకా మాకు ఒక 100 మంది రిక్వైర్మెంట్ ఉంది, కానీ స్కిల్డ్ వాళ్ళు దొరకట్లా. ఆ స్కిల్ ఇంపార్టెంట్ ప్రతిదానికి, ఆ స్కిల్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ స్కిల్ లేదు అంటే కనుక చాలా ప్రాబ్లం అవుతుంది.